తల్లికి వందన అమలులో ప్రభుత్వం కొర్రీలు పెట్టడంతో ఎంతో మంది విద్యార్థులకు అన్యాయం జరుగుతోంది. కృష్ణా జిల్లా గుడివాడకు చెందిన ఓ కుటుంబం తమకు తల్లికి వందనం డబ్బులు పడలేదని జాయింట్ కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. అర్హత ఉన్నా తమ పిల్లలకు పథకం అమలు కావటం లేదని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సచివాలయం చుట్టూ కాళ్లరిగేలా తిరిగినా ప్రయోజనం లేకుండా పోయిందని వాపోతున్నారు. మా పెద్ద బాబు ఏమో 4th క్లాస్ సార్, మా రెండో బాబు వచ్చేటప్పటికి 2nd క్లాస్ సార్. అయితే ఎలిజిబుల్ లిస్టులో జూన్ 12 ఎలిజిబుల్ అని వచ్చింది. తర్వాత గ్రీవెన్స్లో మా పిల్లోడి పేరే రాలేదు సార్, చిన్నయింది పేరే రాలేదు. సరే అనుకొని 2-3 సార్లు సచివాలయంలో అడిగితే మా రికార్డ్స్లోని మీ అబ్బాయి పేరు లేదన్నారు. సరే అనుకొని 2-3 సార్లుగా తిరగ్గా పాఠశాల ఉన్నతాధికారిని మేము ఇలా స్పందించాం సార్, జరిగింది అని అడిగితే సరే మీ పిల్లల పేర్లు జాయిన్ చేస్తామండి అన్నారు. ఇప్పుడు పిల్లోడిది జాయిన్ చేశారు, 2nd క్లాస్లో ఎలిజిబుల్ లిస్టులో పెట్టారు. కానీ గుడివాడ సార్, కానీ ఎలిజిబుల్ లిస్టులో ఏంటంటే తల్లిదండ్రుల పేర్లే మారిపోయినాయి సార్.